ఈరోజు ఏదైతే అంబటి రాంబాబు గారి మీద ఏదైతే చర్య జరిగిందో అది ఈరోజు బ్లాక్ డేగా నేను వర్ణిస్తున్నా. ఏదైతే అంబటి రాంబాబు గారి మీద దుశ్చర్యలు జరిగినాయో అది చాలా అమానుషం. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మీరు ప్రతి మీటింగ్‌లో ఆ రెడ్ బుక్ చూపిస్తే ప్రజలందరూ ఏదో కార్యకర్తలకు ఏదన్నా జరిగితే చేయాలనుకున్నారు గానీ, ఇవాళ ఈ రకమైనటువంటి దుశ్చర్యలు చేస్తాం అనేది చాలా అమానుషం. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అనేవారు దేనికోసం వెళ్తున్నారు? మీరు చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల. ఇవాళ లడ్డూలో పంది కొవ్వు ఉంది లేదా ఫిష్ ఆయిల్ వాడారని చెప్పి మీరు ప్రచారాలు చేస్తే ఆ ప్రచారాలు ఎలాగా ప్రతి దేవుడి గుడి ముందు ఒక బ్యానర్లు కట్టి ఎన్ని అవాస్ పాలు చేశారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని. దీని మీద అత్యున్నతమైనటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టులో ఇవాళ అందులో ఎటువంటి సిట్ అది వేసినప్పుడు అందులో ఎటువంటి పంది కొవ్వు లేదు, ఎటువంటి మన ఫిష్ ఆయిల్ లేదు, ఇందులో వెజిటబుల్ ఆయిల్సే వాడారని వాడు చెప్పారు. ఆ నివేదిక మీద మీకు భరోసా లేదా? ఆ నివేదిక మీద అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం లేదా? మీరు చేసే చర్యలు ఏంటి అసలు? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇవాళ మీరు చేసింది కాదని ఆళ్ళు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఇవాళ సనాతన ధర్మం భుజాన్ని ఎత్తుకుని ఇవాళ ఆయనకి ప్రజా ఆదరణ నాయకుడు. మేము కాదనం. కానీ ఆయన ఏం చేసాడు? ఇక్కడ ఏదో దుశ్చర్య జరిగిందని కింద నుంచి మెట్లు కడుక్కుంటా పైకెళ్ళాడు. మళ్ళీ పైనుంచి కడుక్కు రావాలి కదా ఇప్పుడు కిందకి. వస్తే ప్రజల్లోకి వారి యొక్క భావం కలియుగ వెంకటేశ్వర మీద భక్తి భావాలు పెరుగుతాయి. ఇవాళ అంబటి రాంబాబు గారు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఇంటికాడ నుంచి బయలుదేరి గుడికి వెళ్ళి గుడిలో పూజ చేసి తిరుపతి కలియుగ వెంకటేశ్వర మీద ఆ లడ్డూ ప్రసాదం పేటెంట్ రైట్ ఉన్న లడ్డూ ప్రసాదం మీద కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ లడ్డూ తయారీలో ఆ లడ్డూకి ఒక పేటెంట్ రైట్ ఉండి ఆ లడ్డూకి ప్రసాదంగా మనం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోధైర్యం కోల్పోయి ఇవాళ ఏదైతే ఒక ఒక మానసిక ఆందోళనతో ఉన్నారో వాళ్ళ గురించి అందులో అలాంటిది జరగలేదు. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ లో సిట్ నివేదికగా 19 పేజీలు సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో అందులో ఎటువంటి ఏమి జరగలేదని భక్తులకు మనోధైర్యం చెప్పే విధంగా ఆయన బయలుదేరుతుంటే ఆయన మీద గుండాలు, రౌడీలు కర్రలు తీసుకుని కొట్టేసి అసలు మనం ఎక్కడ ఉన్నాం? ఇవాళ ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం తెలుస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం స్వత రాజ్యాంగాన్ని చేసుకుని ఈ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారా? ఇవాళ మీరు చేసే దుశ్చర్యలు ఇవాళ మీరు వేరే పార్టీలకు కూడా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీలకు కూడా మీరు కొత్త నడవడికని కొత్త యొక్క విధి విధానాలని మీరు సృష్టిస్తున్నారు. ఇవాళ మీరు ఇలా చేస్తారు, రేపొద్దున మా ప్రభుత్వం వస్తుంది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటివి చేయటమేనా? మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మా అధ్యక్షుడు గుడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు. అంటే మీరు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మన కార్యకర్తకు అన్యాయం జరుగుతుందని చేసేది చెప్పాడు. అంబటి రాంబాబు అనే ఆయన కాపుల్లో ఒక ఉన్నతమైనటువంటి లీడరు, కాపుల్లో ఒక పేరు ప్రఖ్యాతలు కలిసినటువంటి లీడరు, ఇవాళ కాపుల్లో ఒక ప్రభావితమైనటువంటి లీడరు. ఆ రోజున రంగాన్ని అలాగే పొట్టలో పెట్టుకున్నారు. అలాగే ముద్రగడ్డ పద్మనాభం గారి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మీరు కక్ష సాధింపు చేశారో ఆనాడు మీరు చూశారు. ఆనాడు కాపుల ఆగ్రహానికి మీరు బలైపోయారు, కాపులను దూరంగా మీరు చేసుకున్నారు. మళ్ళీ అదే పరిస్థితిని మీకు రిపీట్ అవుతుంది. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామికి మీరు చేసిన అన్యాయానికి మీరు ఇవాళ ఏమన్నా పబ్బం గడుపుని ఇవాళ ముందుకెళ్తున్నారేమో కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి మీరు మీ కుటుంబ సభ్యులు ఒక తప్పదు. ఇవన్నీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి తెలుసుకున్నారు. కాబట్టే ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏసైతే నింద చేశారో జగన్మోహన్ రెడ్డి గారు కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పడ్డ నిందని ఆయన తుడిచి ఇవాళ అంతా కూడా ఇవాళ భక్తుల యొక్క మనోభావాన్ని పెంచి భక్తుల యొక్క ప్రేమానురాగాలను పెంచిన కలియుగ వెంకటేశ్వర స్వామికి మరొకసారి మేమందరం కూడా ఈ ప్రభుత్వం చేసే దుశ్చర్యల్ని కళ్ళు కట్టే విధంగా గుళ్ళ మీద బళ్ళు మీద రాజకీయాలు ఎన్ని విధాలుగా చేయదలుచుకుని అన్ని విధాలుగా చేయండి, మాకు ఇబ్బంది లేదు. మేము ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మేము మా నాయకుడు మా కమలకృష్ణ సగల సైనికుల్లాగా మమ్మల్ని తయారు చేశాడు. మాకు మనోధైర్యం ఉంది, మా నాయకుడు అనే ధైర్యం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే ధైర్యం ప్రతి నాయకుడికి ఉందని మీ దగ్గర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.